అండి ఈరోజు మీకు పక్కా కొలతలతో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలాగా పొళ్ళుగా బాగా వస్తుందండి రైస్. ఇలా చేసుకోండి. ముందుగా శుభ్రంగా కడుక్కున్నటువంటి మటన్ అయితే తీసుకున్నాను. అందులోకి ఒక స్పూన్ సాల్టు, పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా తయారు చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం కదా మనము. తరువాత 4 లవంగాలు, కొంచెం అనాస పువ్వు, బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. జాపత్రి, పట్ట, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకోవాలండి. తరువాత మనము కొంచెం నిమ్మరసము, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కొంచెం కలుపుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను ఒక 1/2 కిలో రైస్ అయితే తీసుకుంటున్నాను. ఆ 1/2 కిలో మటను, 1/2 కిలో రైసు. తర్వాత ఒక 2 గంటల పాటు నాననివ్వాలండి అవి కూడా. చూసారు కదా. తర్వాత నేను టమోటా, ఆనియను పేస్ట్ అయితే వేసుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి వేసేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి మటన్ అయితే అందులో వేసేసాను. తర్వాత కొద్దిగా ఇలాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఉడకాలి మటను. తర్వాత ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసేసాను. ఇలా కొద్దిసేపు ఉడకనివ్వాలి. మూత అయితే పెట్టేసి బాగా మటన్ అయితే ఉడకాలి కదండి. ఇట్లాగ చూడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇలాగా కలబెట్టుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా. తర్వాత హీట్ వాటర్ వేసుకోవాలండి. ఇంకొంచెం ఉడకద్ది మటను. ఎప్పుడు చల్లని వాటర్ అయితే వేసుకోవద్దు. హీట్ వాటర్ వేసుకుంటే మటను మెత్తగా ఉడికిపోద్ది. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే కుక్ అవుతూ ఉన్నప్పుడు ఇంకో పొయ్యి మీద అయితే నేను రైస్ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని తర్వాత అందులోకి బిర్యానీ ఆకు, మళ్ళీ అదే విధంగా ఇందాక వేసుకున్నట్టు బిర్యానీ మసాలాలన్నీ వేసుకుంటున్నానండి. చూసారు కదా. పట్ట, మొగ్గ, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని అదేవిధంగా మరాఠీ మొగ్గ, 2 యాలకులు వేసుకోవాలి. మనము ఇట్లాగా రైస్లోనే అన్నీ వేసుకోవాలి. రైస్కి కూడా పట్టాలి కదండి. సాల్టు, కొంచెం ఇదిగో నెయ్యి అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర తరుగు, పుదీనా, సోంపు, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను కదండి. రైస్ వేసేసేయాలి. రైస్ ఎప్పుడు 70% ఉడకాలి, 100% ఉడకకూడదు. చూసారు కదా. మటన్ అయితే మనకు రెడీ అయిపోయింది. బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలాగా దగ్గర పడే విధంగా చేసుకోవాలి. తర్వాత మనము ఈ రైస్ని ఇందులో వేసేసుకోవాలి. 2 లేయర్స్గా వేసుకుంటున్నాను నేను. రైస్ చూసారా ఎంత పొళ్ళుగా వచ్చిందో. బాగా వచ్చిందండి. తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. దానిపైన వేసుకున్నాం కదా. మళ్ళీ అదేవిధంగా ఇంకో లేయర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దానిపైన కూడా ఇలాగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలాగా ఫుడ్ కలరు వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత చూసారు కదా. ఇంత బాగా వచ్చింది. దమ్ చేసేసుకున్న తర్వాత చూడండి. ఒక్క మెతుక్కు కూడా అంటుకోకుండా బిర్యానీ అయితే పొళ్ళుగా బాగా వచ్చిందండి. ఇలాగ చేసుకోండి. నీట్గా బాగా వస్తుంది. ముక్క కూడా బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇదండి సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్లీజ్ థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి.